అంటే కొలతలు అనే ఒక అధ్యాయం ఉంది. సో కొలతల అధ్యాయం లోపల ఈ పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే మనం అంటాం కదా, దూరమానము, తర్వాత తులమానము, ద్రవమానము, ద్రవ్యమానము, ఇలా మనకు కొన్ని మానాలు ఉన్నాయి. సో ఈ మెజర్మెంట్స్ సంబంధించినటువంటి అంటే అందులో ప్రమాణాలు ఉంటాయి. మీటర్లను సెంటీమీటర్లకు మార్చడము, కిలోమీటర్లను మీటర్లకు మార్చడము, ఇట్లాంటి భావనలను మనము అవగాహన చేసుకోవాలి. అంటే ఒక ప్రమాణం నుంచి ఇంకో ప్రమాణాలకు మార్చడం ఎలా అనేది మనము కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏంటంటే ఈ దాంట్లో మనకు త్రిభుజకు సంబంధించిన వైశాల్యాలు, త్రిభుజ వైశాల్యాలకు సంబంధించినవి కానీ చతుర్భుజ వైశాలకు సంబంధించినవి కావాలి. త్రిభుజ వైశాల్యాలు అంటే త్రిభుజాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల త్రిభుజాలకు వైశాల్యం ఎలాగనుకుంటాం అది కూడా మనం బాగా తరువుగా ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత చతుర్భుజం వైశాల్యాలు ఎలాగనుకుంటాం దానికి కూడా బాగా ప్రిపేర్ కావాలి. సో ఈ వైశాల్యాలు, త్రిభుజ వైశాల్యము, చతుర్భుజ వైశాల్యంతో పాటుగా మనము వృత్త వైశాల్యం సంబంధించిన భావనలు కూడా మనము ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకు కంటెంట్ గివెన్ ఇన్ మెజర్మెంట్స్.